హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు కొన్ని మంచి మాటలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఎప్పుడూ నిజాలే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కఠినమైన జీవితం సత్యం ఏంటంటే ఆరుబయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు, నిజమే కదా. అలాగే మోసం చేసిన వాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. విలువలేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరికి నీకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధాన్ని కూడా విలువగా చూడకు. మన జీవితంలో సంతోషంగా ఉండాలంటే కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు, నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే మనుషులు, నిజమే కదా. ఈ రోజుల్లో బంధాలు ఎలాగుంటున్నాయంటే తామరాకు మీద నీటి బిందువులా ఉంటున్నాయి. అది ఎప్పుడు జారిపోతుందో తెలియదు. అందుకే ఎప్పుడు ఎవరి మీద ఎక్కువ ఆశలు పెంచుకో. ఒక్క రోజు దాటితే విరిగిపోయే పాలల్లోనే ఎన్నో రోజులైనా పాడవని నెయ్యి దాగుంటుంది. అందువల్ల ఎవరైనా ఒక వ్యక్తిలోని లోపాలు చూడడం మానేసి ఆ వ్యక్తి యొక్క లోపాల వెనుక అర్హత గుణాలని గుర్తించు. నమ్మితే ప్రాణం ఇస్తాము అని అంటారు. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదండి. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. ఎవరి దగ్గర ఎంతైనా డబ్బు ఉండొచ్చు, కానీ అవతల వాళ్ళని చులకనగా చూసే జబ్బు మాత్రం అస్సలు ఉండకూడదు. ఏమంటారు? ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమీ చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడూ మర్చిపోరు. ఒకరికి తమ తమ భావోద్వేగాలు ఉంటాయి, నిజమే, కానీ ఎవరిని నొప్పించకుండా ఉండడం, మాట్లాడడం నేర్చుకోవాలి. కోపంలో వచ్చిన మాటను పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం ఎప్పటికైనా నిలబడుతుంది. ఉండడానికి మనకు కావాల్సిన ఆయుధాలు ఒక 2 ఉన్నాయి. అది ఏంటో తెలుసా? ఒకటి నవ్వు, రెండోది చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అలాగే మౌనంతో చాలా సమస్యలు మన దగ్గరికి రాకుండా చేసుకోవచ్చు. అంటే ఇంతేనా అని ఇప్పుడు అనిపించవచ్చు, కానీ ఒక వయసు వచ్చాక అర్థమవుతుంది. నువ్వు మోస్తున్న బాధ్యత, నిన్ను నమ్ముకున్న మనుషులు, నిన్ను పరిగెత్తేలా చేసే ఏదో ఒక అవసరం. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోవాలి. అప్పుడే మనిషికి గౌరవం. ఏమంటారు? నిజమే కదా. ఎంత విసిగిస్తున్నా ఓపికతో ఉండే హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా కఠినంగా ఉంటాయి. పరాయి వాళ్ళు ఒక మాట అంటేనే మనకి వాళ్ళని చూసినప్పుడల్లా గుర్తొస్తుంది. అదే మాట మన అనుకునే వాళ్ళు, మన సొంత వాళ్ళు అంటే అది జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకని ఎవరినైనా ఒక మాట అనే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించానండి. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, అలాగే సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతుడికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, నిజాయితీ లేని ప్రేమ, ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు లాంటిది, మొత్తం వ్యర్థమే. సంపాదిస్తున్నంత కాలం మనం అందరికీ దగ్గర వాళ్ళమే. ఒక్కసారి సంపాదన లేకపోతే సొంత ఇంట్లో కూడా మనకు విలువ లేకుండా పోతుంది. బంధం తెగిపోతుంది అని తెలిసినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకాలు మాత్రం అస్సలు పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా కలవచ్చు, కానీ పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి ఉపయోగపడలేదని అక్కా చెల్లెల్ని, అలా అందరినీ వదిలేసుకుంటూ వెళ్తే చివరికి ఏదో రోజు మనం కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఉండాలి కానీ చీమలకి ఏం కొదవ చెప్పండి? కాసులు ఉండాలి కానీ చుట్టాలకు ఏం కొదవా? ఉప్పు తగిలితే చీమలు ఎలా చెదిరిపోతాయో మనకి నొప్పి కలిగినప్పుడు కూడా మన చుట్టాలు అలాగే వెళ్ళిపోతారు మనల్ని వదిలేసి. ఎప్పుడూ ఒంటరిదే, ఎన్ని బంధాలతో అయినా పనివేసుకుంటుంది. తనలాంటి మనసు కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటుంది. ఒక్కసారి నీ మనసుని అడిగి చూడు, నిజమే చెప్తుంది ఎప్పుడు కూడా. అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు, అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితం ఉండదు. ఇక అబద్ధం చెప్పకూడదు అని నిర్ణయం తీసుకున్నప్పుడే ఎవరో ఒకరు వచ్చి నువ్వు బాగున్నావా అని అడుగుతారు, నిజమే కదా. కూరలో వేసే ఉప్పు వాటిని రుచి పెంచుతుంది, కానీ నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ ఆ ఉప్పు కానీ చేరిస్తే దాని రుచిని పోగొడుతుంది. మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే ప్రతి చోట మన అవసరం ఉంటుంది అని అనుకోకూడదు. మన అవసరం లేని చోట తల దూర్చకపోవడమే మంచిది. అదే తెలివైన వాళ్ళ లక్షణం, తెలుసా. వాడుకోవడం తెలిసిన వాళ్ళకి ఎలా వదిలించుకోవాలో కూడా తెలుసు. అందుకే ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. సంతోషం అనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టినా, ఎన్ని ఊర్లు తిరిగినా అస్సలు రాదు. మన అనుకున్న వాళ్ళతోనే ఒక్క 10 నిమిషాలు మనసు విప్పి మాట్లాడితే అసలైన సంతోషం నీకు అక్కడ దొరుకుతుంది. రక్తం చుక్క చిందించకుండా మనిషిని మానసికంగా చంపే ఆయుధం ఏంటో తెలుసా? మాట. దాన్ని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు, తెలివైన వాడు ఆలోచించి వాడతాడు.
నిజమే కదా. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, బంధం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తాయి. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడదు. గుర్తుపెట్టుకోండి. మనం బాగుండాలి అనుకునేవాడు కోపంగానే మాట్లాడతాడు. మనల్ని మోసం చేయాలి అనుకున్నవాడు ఎప్పుడు మనతో నవ్వుతూనే మాట్లాడతాడు. అందువల్ల జాగ్రత్త పడండి. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జాటి దెబ్బలు తప్పవు. ఎంతో రుచికరమైన పళ్ళును ఇచ్చిన చెట్లకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు మాత్రం అస్సలు తప్పవు. అందువల్ల జాగ్రత్తగా నీ జీవితాన్ని నీ చేతుల్లోనే ఉంటుంది ఎలా మలుచుకోవాలి అని. ఇప్పుడు నేను చెప్పిన ఈ మంచి మాటలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి, తప్పకుండా వాచ్ చేయండి. వీలైతే నలుగురికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.